ఈజిప్ట్ లో ఇండియా, ఈజిప్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇందాక మీరు బే ఆఫ్ బెంగాల్లో జరగాల్సినటువంటి జామర్ ట్రయల్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈజిప్ట్ లో మన భారత్ అండ్ ఈజిప్ట్ మధ్య మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యుద్ధ విన్యాసాల ప్రత్యేకత ఏంటి చెప్తారా? అంటే మనము కూటములు తయారు చేస్తున్నాము, ఫ్యూచర్ యుద్ధాలకు తయారవుతున్నాం. మనం నన్ను ముట్టకు నామాలు కాకి అని చెప్పి మన దేశంలోనే మనమే ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చుంటే కానీ లాభం లేదు. రేపటి రోజు మనం అక్కడ వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళేటువంటి అవసరం రావచ్చు, అటువంటి అవకాశాలు కూడా రావచ్చు. పీస్ కీపింగ్ ఫోర్సెస్గా మనం చాలాసార్లు వెళ్ళాం. కానీ మనం ఎకానమీ పెరిగే కొద్దీ ఈరోజు మనం 5th లార్జెస్ట్ ఎకానమీ, తర్వాత 4th అవుతాం, తర్వాత 3rd అవుతాము. సరే 5th, 4th చాలా డిబేట్లు జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ జపాన్ ఓవర్టేక్ చేసామని, కొంత ఇంకా చేయలేదని, ఈ సంవత్సరాంతం చేస్తామని చాలా చర్చలు జరుగుతున్నాయి. పక్కన పెడదాం. ఏదో మొత్తానికి రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం. అమెరికా, చైనా తర్వాత మనమే ఉండబోతున్నాం. ఈ మిగతావన్నీ క్షీణిస్తున్నాయి. జపాన్, జర్మనీ కూడా క్షీణిస్తాయి. మనం ఎదుగుతాం. సో ఆ పరిస్థితుల్లో మన ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి మనం డిప్లాయ్మెంట్స్ చేయాలి. ఇప్పుడే మనం చర్చించాం, మన నేవీ డిప్లాయ్మెంట్స్ గురించి చర్చించాం. అలాగే మన ఆర్మీ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఆర్మీ చాలా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సైన్యంతో అనుసంధానమై యుద్ధం ఎలా చేయాలి, వాళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి, వాళ్ళ అనుభవాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి టెరేన్ ఎలా ఉంది. అక్కడ ఫర్ ఇన్స్టెన్స్ ఈజిప్ట్లో ఎడారి ప్రాంతం, దాన్ని సైక్లోన్ అని పెట్టారు. ఎడారి ప్రాంతంలో మనకు గాలి దుమారం వస్తుంటుంది. కోర్స్ మనకు రాజస్థాన్లో మనం చేస్తున్నాం, ఆ విద్యాన్యాసాలు చేస్తున్నాం, మనకు ఒక అనుభవం ఉంది. అలాగే ఈజిప్ట్కి అదొక సాంస్కృతికమైన దేశం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈజిప్ట్ అన్న దేశం ఉన్నది. వాళ్ళ అనుభవం ఎలా ఉంది, వాళ్ళు ఎలా యుద్ధాలు చేస్తున్నారు, వాళ్ళు మన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోగలరా, మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా? రెండింటికంటే కీలకమైంది ఇద్దరు కలిసి అనుసంధానం చేసి రేపు ఏదైనా అవసరం వస్తే ఏం చేయగలము. రేపు సపోజ్ సూయజ్ కెనాల్ని ఎవరో టేక్ ఓవర్ చేశారు, ఏదో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టేక్ ఓవర్ చేసిందో, లేకపోతే ఏదో రోగ్ స్టేట్ దాన్ని టేక్ ఓవర్ చేసింది అనుకుందాం కాసేపు. అప్పుడు దాన్ని ఎలా మన ఆపరేషన్లో మనం దాన్ని వాళ్ళని విడిపించాలి, ఎలా ఈజిప్షియన్ ఆర్మీ, మన ఆర్మీ ఇద్దరు కలిసి ఎలా అనుసంధానం చేసి దాన్ని ఆపరేషన్ ని సక్సెస్ చేయాలి, ఎలా అక్కడి నుంచి మనం మళ్ళీ మన మిషన్ అకంప్లీట్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా ప్రోటోకాల్స్ అన్ని టెస్ట్ అవుతాయి ఇక్కడ. సో రియల్ లైఫ్ సినారియోస్ అన్ని టెస్ట్ అవుతాయి. కాబట్టి ఇద్దరి యొక్క కెపాసిటీ, ఇద్దరి యొక్క కోఆపరేషన్ అన్నది ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. సో ఇటువంటి యుద్ధ విన్యాసాలు మనం చాలా దేశాలతో చేస్తున్నాం. మనము ఇది ఈసారి ఈజిప్ట్తో చేస్తున్నాం. దాని ఆ యుద్ధ విన్యాసాల పేర్లు సైక్లోన్ అని పేరు పెట్టారు. దీనిలో 25 మంది మన స్పెషల్ కమాండోస్ వెళ్తున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. గతంలో మనకు కొన్ని 2-3 దశకాల ముందర మన పరిస్థితి ఏంటంటే, మన దేశంలోనే ఉండేవాళ్ళం, మనమే ట్రైనింగ్ తీసుకునేవాళ్ళం. సడన్ గా ఐపీకేఎఫ్ పరిస్థితి వెళ్ళి అక్కడ మనం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఏమి తెలియదు అర్బన్ వార్ఫేర్ అని అర్థమైంది. మనకి నిజంగా ఎటువంటి టెరైన్లో, ఎటువంటి ప్రాంతాల్లో యుద్ధం చేయాలో మనకు తెలియలేదు. ట్రెడిషనల్ గా మన సైన్యం ఏంటంటే కనుక శత్రువు యుద్ధం చేయాలంటే శత్రు స్థావరాలకు వెళ్ళడం, అంటే దేశం సరిహద్దు దాటి వెళ్ళి యుద్ధం చేయడము, షూట్ ఇంతనే ఉండేది. కానీ దాన్ని డిఫరెంట్ టెరైన్స్ లో, డిఫరెంట్ కండిషన్స్ లో, వెదర్ కండిషన్స్ లో ఎలా చేయాలి అన్న దాంట్లో మనకు చాలా వీక్నెస్లు ఉండేవి. కాబట్టి ఈ యొక్క జాయింట్ ఎక్సర్సైజెస్ అన్నవి వీటన్నిటికి కూడాను సమాధానం కింద మనం భావించాలి. క్వైట్ గా చేస్తున్నాం, ఇక్కడ ఇంత యుద్ధం జరుగుతున్నాం, మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం అంటే మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాము, మన కనెక్షన్స్ బిల్డప్ చేసుకుంటున్నాము. ఈజిప్ట్ అసీసీ మనకు రిపబ్లిక్ డే పెరేడ్ కి 2-3 సంవత్సరాల క్రితం ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చిన తర్వాత సూయజ్ కెనాల్ పక్కన మనకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇచ్చాడు. కాబట్టి రేపటి రోజు మనం అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లలో మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవడానికి, మన కామర్స్ ని, మన ట్రేడ్ ని కాపాడుకోవడానికి మనం అక్కడ ఏమైనా యాక్షన్ చేయాలంటే కనుక ఇదో దానికి తయారీలో ఉన్నాం మనము. అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ కింద మనం భావించాలి. అఫ్ కోర్స్ ఇదివరకు భారతదేశంలో చేశారు ఈ ఎక్సర్సైజ్, ఇప్పుడు ఈజిప్ట్ పార్ట్ లో జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.